నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా భారత రత్న తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. ఆజాద్ దూరదృష్టి కారణంగానే దేశంలో ఉన్నత విద్యకు మార్గం ఏర్పడిందన్న పలువురు ప్రముఖులు. జిల్లా పరిశ్రమలు ఏపీఐఏసీ ఆధ్వర్యంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు వద్ద పరిశ్రమలు ఉపాధి కల్పన కార్యక్రమం. పరిశ్రమల స్థాపనకు స్థానికంగా ఉన్న ప్రత్యేక వనరులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగూరు నారాయణ. పిఠాపురం నియోజకవర్గంలో నేటి వరదలకు అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధుల వైఫల్యమే కారణం. ఎంపీగా ఎమ్మెల్యేగా వంగా గీత నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలు ప్రశ్నార్థకమన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక డీటెయిల్స్ చూస్తే, పిఠాపురం నియోజకవర్గంలో నేటి వరదలకు అప్పటి వైసీపీ ప్రజాప్రతినిధులైన వంగా గీత కారణమని, ఆమె పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలేమిటో చెప్పాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్పీఎస్ఎన్ వర్మ డిమాండ్ చేశారు. చాలా విచిత్రంగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయాలు. అమావాస్య తెలుసు కదా, పౌర్ణమి తెలుసు కదా. గీతక్కయ్య గారు అమావాస్యకు ఒకసారి, పౌర్ణమికి ఒకసారి ఈ మధ్యన నెల నుంచి కనపడుతున్నారు. 1924 ఎంపీగా చూసుకుని గీత గారు, మీరు ఎంపీగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్షన్ 3 నెలల ముందు వరకు ఏమి ఇచ్చారు పిఠాపురం నియోజకవర్గానికి? ధైర్యం ఉంటే చెప్పండి ప్రజలకు ఒకసారి. 0, పెద్ద 0 కనపడతాయి కదా. ఈవేళ వర్మ తమ్ముడు ఎలా మాట్లాడుతున్నా అన్నారు కదా, సంతోషం. ఈవేళ బల్ల గుద్ది మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు ఏలే రాజనీకరణ శంకుస్థాపన చేసాడా లేదా? జీవో వచ్చిందా లేదా? టెండర్ పిలిచాడా లేదా? టెండర్ పిలిచాక పనులు మొదలైనయా లేదా? కళ్ళెదుటే కదా మొదలవుతా. రావణకపేటలో గొల్లప్రోల్లో ఫౌండేషన్ స్టోన్ వేసారా లేదా? రావణకపేటలో వేసారా లేదా? 2 జేసీపీలతో మీరు కొట్టించారా లేదా? అప్పుడున్న ఎమ్మెల్యే మీరు కలిపి ఎన్ని అబద్ధాలు ఏంటమ్మా, నాకేం అర్థం అవుతుంది. 2 సార్లు, ఒకసారి రాజ్యసభ, ఒకసారి ఎంపీని చేసి ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మహిళగా ఉండి ఇన్ని అబద్ధాలా? అబ్బాబ్బా, ఇన్ని అబద్ధాలు నేను అక్కడ చూడలే. ఇన్ని చేసిన దాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? అసలు అన్నీ వద్దు, మొదలైన ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయింది చెప్పండి. ప్రభుత్వం మీది, ఎంపీ మీరు, ఎమ్మెల్యే మీరు, వైసీపీలో. చంద్రబాబు నాయుడు యొక్క ఆనమాలు ఉండకూడదు. 5 ఏళ్ళు పురుషోత్తపట్నం ఎందుకు ఆపేశారు చెప్పండి. చంద్రబాబు నాయుడు యొక్క గుర్తులు పిఠాపురంలో ఉండకూడదు. రైతులు ఎండిపోయినా పర్లేదు, పంటలు పండకుండా అప్పులు అయిపోయినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గుర్తు పడకూడదు. పురుషోత్తపట్నం ఆపేశారు. ఇవాళ వరదలకు కారణం ఎవరు? అప్పుడున్న మీరిద్దరే, జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు? వర్మ చంద్రబాబు తెచ్చిన ఏలే రాజనీకరణ అవసరం లేదని మీరు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం వల్లనే రద్దు చేశారు. ఇవాళ మీరు స్థిరంగా ఉండి మేము పొన్నూరు నుంచి వచ్చినా సరే పిఠాపురం రైతులకు నీళ్లు కావాలని మీరు ఇద్దరు అడిగి ఉంటాయి. వరదలో ముంచెత్తుంది, మాకు ఆపాలని మీరు పొన్నూరు నుంచి వచ్చినా అడిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఏమి పేదడు. అలాగే అమ్మ కానీ అంటారు. మీరే వద్దు బాబాయ్ పిఠాపురం వాళ్ళు కానీ మీరు చెప్తే, మునిగితే మొలనే ఆ ఊరోళ్ళ పని మాకెందుకని మీరు చెప్తే ఆధునీకరణ రద్దు చేశాడు. ఇది వాస్తవం. ఉప్పాడు జంక్షన్లోకి రండి, డేట్ ఇవ్వండి, టైం ఇవ్వండి, మంచి ముహూర్తం చూసుకోండి, రైతులను పిలండి. అక్కడ ప్రజలకు ఒకసారి చెప్పేద్దాం. అత్తమాట తలపోతుంది. మీరంటే నేనన్నాం, నేనంటే మీరన్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి అన్యాయం చేశాడు. దానికి ముఖ్య కారకులు గీతమ్మ గారు, అప్పుడున్న ఎమ్మెల్యే. ఇది వాస్తవం, 100% వాస్తవం. ప్రజల గుండెల్లో ఉన్నది వాస్తవం, బాధతో ఉన్నది వాస్తవం. వరద వచ్చినప్పుడల్లా 50,000 ఎకరాలు దగ్గర 250-300 కోట్లు నష్టపోయేది వాస్తవం. దానికి కారణం కూడా మీరే అక్కయ్య. సరే, ఇది ఆపేసి జగన్మోహన్ రెడ్డి గొల్లపురంలో వచ్చినప్పుడు మాకు కావాలి ఏంటది ఆధునీకరణ కావాలి, చెయ్యండి చెయ్యండి అన్నారు. మరి ఎందుకు చేయించలేదు? రద్దు చేయించావు.
పిఠాపురం రైతుల్ని అందరినీ కూడా కడుపులో కత్తిచ్చి పొడిచావు. మళ్ళీ కావాలన్నావు. ఎంత తేలేదా? మర్చిపోయారా? అని చేత అబద్ధాలు ఆడద్దు. ఉన్న వాస్తవం సవాలుగా మాట్లాడండి. అది నిజమైతే మేమే తలదించుకుంటాం. దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు ప్రజలు చేయాలి కాబట్టి మీరు నేను వైసీపీ టీడీపీ ఉప్పాడ జంక్షన్లో కూర్చుని కాగితం కలంతో చూపిందాం. రద్దు జగన్మోహన్ రెడ్డి చేశాడు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టించుకున్నాడు కూడా చూపిందాం. చేత రెండవది ఇంకో అన్యాయం చేశారు మాకు. మీరే ఎంపీ ఎమ్మెల్యేగా ఉండే వైసీపీ వాళ్ళు ఏలేరు ప్రాజెక్ట్ నుంచి 600 కోట్ల కాంట్రాక్ట్ గురించి తాండవాకి పైపేసి నీరు ఇస్తామని ఒప్పుకున్నారా లేదా? అంటే ఎన్ని రకాలుగా అన్యాయం చేశారంటే, 2 పంటలు పండించడానికి చంద్రబాబు తీసుకొచ్చిన నీరుని 5 ఏళ్ళు ఆపేశారు. అలాగే 100 కోట్ల నష్టం. వరద రాకూడదు రైతు భావాలని చంద్రబాబు ఆలోచించి కొండకాలువ శుద్ధగడ్డ తీసుకొచ్చి పనులు ప్రారంభించిన దాన్ని 170 కోట్ల ప్రాజెక్ట్ని మాకొద్దు జగన్మోహన్ రెడ్డి, ఆ ఊరు వాళ్ళకి వద్దు, పిఠాపురం వాళ్ళకి వద్దు అని చెప్పి మీరిద్దరూ ఆపేశారు. అవునా కదా? 2. మూడోది, ఈ పిఠాపురం రైతులు పండుతో పని పోత పని పురుషోత్తపట్నంతో బాగా నీళ్ళు లేకుండా చేసాం. ఆధునీకరణ ఆపి వరద నీరు పంపాం, మునిగిపోతాయి. ఇంక ఇళ్ళు చెంది వ్యవసాయం రైతులకైనా ఏం చేశారు మీరు? అక్కయ్య గారు ఏనండి, బాగా పెద్ద పైపు తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్టులో గుచ్చి డౌన్ లెవెల్లో తాండవాకి పంపారు. ఇవన్నీ చేసింది మీరే కదా. ఏంటి ఊరికి మాట్లాడతారు, అసహించుకుంటారు ఎవరన్నా మాట్లాడితే అర్థం పర్థం ఉండాలా, నీతి నిజాయితీ ఉండాలి. చేసిన పనులన్నీ ఇవి మళ్ళీ నేను ఇలాగా ఏంటి రండి ఉప్పాడు జంక్షన్ మాట్లాడదాం. టోటల్ పిఠాపురం నియోజకవర్గం రైతాంగం సర్వనాశనం అవడానికి ముఖ్య కారకులు మీరు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడడానికి పనిచేసింది చంద్రబాబు. పురుషోత్తపట్నం, ఏలేరు ఆధునికన్నా, ఏలేరు ఫేజ్ 1 ఎన్ని కార్యక్రమాలు చేశాం. సవాలంటే ఉప్పాడు జంక్షన్ రండి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి.